హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మసాలా పల్లీ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు స్నాక్స్ అడిగితే 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు, అంత ఈజీ. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్ వరకు పల్లీలను తీసుకోండి. ఇక్కడ ఏ కప్పుతో అయితే మీరు మెజర్ చేస్తున్నారో ఇంగ్రీడియంట్స్ అన్నీ అదే కప్తో మెజర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 1 కప్పు పల్లీలకి 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని తీసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి మరీ ఎక్కువ యాడ్ చేయకండి. పిండి మనం ఎంత మంచిగా గట్టిగా కలుపుకుంటే ఈ పల్లీ పకోడీ అనేది అంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మన చేత్తో ప్రెస్ చేస్తే ఇది ఇలాగా గట్టిగా ముద్దలా అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఈ పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పల్లీలను ఇలాగా పొడిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా మీకు చేతితో వేయడం కష్టం అనిపిస్తే ముందుగా ఒక గరిటె పెట్టి గరిటె మీద వేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకోండి. మీకు చేతికి అనేది హీట్ తగలదు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని వీటిని కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఇటు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఇవి చక్కగా ఫ్రై అయితేనే మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీ అనేది లోపల వరకు కుక్ అయ్యి మంచి టేస్టీగా ఉంటాయి. ఇవి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక జాలి గరిటె సహాయంతో వీటినన్నిటిని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని ఆయిల్ అంతా వాడిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన పల్లీలను కూడా ఇలాగే ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవడమే. ఇప్పుడు ఫైనల్గా ఇదే ఆయిల్లో ఒక రెమ్మ కరివేపాకు వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి ఈ పల్లీల మీద గార్నిష్ చేసేసుకోవడమే. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పకోడీ అనేది రెడీ అయిపోయింది. సో మనకు 10 నిమిషాల్లో మంచి స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో పల్లీ పకోడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.